మహాభారతం 80 ద్రౌపది శపథాన్ని నెరవేర్చిన భీముడు. ఒకవైపున ద్రోణాచార్యుడు మరణించడం, మరోవైపున అశ్వత్థామ వెనుదిరగడం పాండవులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కౌరవుల వైపు నుంచి శౌర్య ప్రతాపాలకి సంబంధించిన పూర్తి భారం కర్ణుడిపై పడుతుంది. ఇక అతను మాత్రమే విజయాన్ని తెచ్చిపెట్టగలడనే నమ్మకంతో దుర్యోధనుడు ఉంటాడు. కవచకుండలాలు లేకపోయినా, ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధం లేకపోయినా ధైర్యంగా యుద్ధంలో కర్ణుడు ముందుకు దూసుకుపోతుంటాడు. కర్ణుడిని చూసుకునే కౌరవ సోదరులు పాండవ సైన్యంపై విరుచుకుపడుతుంటారు. యుద్ధంలో శకుని సహదేవుడి చేతికి చిక్కుతాడు. తన పగ తీర్చుకోవడం కోసం ఎన్నో కుతంత్రాలు పన్నిన శకునిని సహదేవుడు సంహరిస్తాడు. చివరి క్షణంలో కూడా తను అనుకున్నది సాధించాననే సంతోషంతోనే శకుని ప్రాణాలు విడుస్తాడు. శకుని మరణం దుర్యోధనుడిని మరింతగా కుంగదీస్తుంది. అప్పటివరకు తన సూచనలతో, సలహాలతో బలాన్నిస్తూ వచ్చిన శకుని ఇక లేడనే విషయం దుర్యోధనుడికి కలవరపాటును కలిగిస్తుంది. అయినా ధైర్యం కూడగట్టుకుని పోరాడుతూనే ఉంటాడు. కదనరంగంలో భీముడికి దుశ్శాసనుడు పట్టుబడతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. గతంలో ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ రక్తంతో దాహం తీర్చుకుంటానని భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఇక ద్రౌపది కూడా దుశ్శాసనుడి రక్తంతో తన కురులను తడుపుకుని అప్పుడు ముడివేసుకుంటానని అంటుంది. ఆ విషయం గుర్తుకురాగానే మరింత కసిగా భీముడు కలబడతాడు. తన గదతో దుశ్శాసనుడిని పడదోసి అతని గుండెలు చీల్చి చంపుతాడు. ఆ రక్తంతో ద్రౌపది కురులు తడిపి ఆమె శపథం కూడా నెరవేరుస్తాడు. దుశ్శాసనుడు చనిపోయాడనే విషయం తెలియగానే దుర్యోధనుడు దుఃఖిస్తాడు. తన సోదరులలో తన కుడిభుజంగా మెలిగిన దుశ్శాసనుడు మరణించాడనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. ద్రోణుడు, శకుని, దుశ్శాసనుడు ఒకరి తరువాత ఒకరుగా మరణించడంతో విజయంపై దుర్యోధనుడికి నమ్మకం సన్నగిల్లుతుంది. కాని కర్ణుడు ఒక్కడు చాలు అనుకుంటూ మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. ఇక కౌరవుల వైపు నిలిచిన కర్ణుడిని హతమార్చడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని పాండవులు భావిస్తారు.